సో లక్ష్మి అవేర్నెస్ ఏంటంటే డబ్బులు నువ్వు వెళ్ళి బయట సంపాదించడమే కాదు. కొంతమందికి చాలా డబ్బు ఉంది, ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనగానే మేము సంపాదించేస్తామని సంపాదించినా కూడా లక్ష్మీదేవి ఆధీనం పెట్టుకోవాలంటే ఆమె చేతిలోనే ఉంది మీరు అన్నట్టుగా. అబ్సల్యూట్లీ. సో యూ నీడ్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్ నేర్చుకోవాల్సింది ఎర్న్ చేయాలి. ఎర్న్ చేసే వాళ్ళు బ్రహ్మాండంగా ఉండి నీకు ఆ పీఠం ఇచ్చి తాళాల గుర్తు ఇచ్చారు అంటే దెన్ ఇమీడియట్లీ సేవ్ చేయడము, అట్లాగే ఇన్వెస్ట్ చెయ్యటము, ఇన్సూరెన్స్ల గురించి తెలుసుకోవడము, మినిమం బ్యాంకింగ్ చెయ్యాలి. బ్యాంకింగ్ తెలుసుకోవాలి. ఎందుకు నువ్వు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది ఆస్తులు కూడా కట్టుకొని మీరు రాంగ్ అర్థం చేసుకుంటున్నారు. ఒకవేళ లైఫ్ తిరగబడితే నీ చేతిలో స్కిల్ ఉండాలి. సత్య హరిశ్చంద్రుడు ఎక్కడైతే ఆమె వాళ్ళ వైఫ్ ఏం చేసింది, ఆమె కూడా పని చేసింది కొట్లో అమ్మేసి వెళ్తే. దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, ఉమెన్ ఎంపవర్మెంట్ ఈజ్ ఆల్ అబౌట్. సో మీకు ఇన్సూరెన్స్ల గురించి తెలియాలి. బ్యాంక్కి వెళ్ళి సడన్ గా ఏమన్నా అవ్వగానే బ్యాంక్ బెబ్బే, నో, యూ నీడ్ టు నో ఆల్ దీస్. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలా అసలు ఇన్వెస్ట్మెంట్స్ వర్క్, జస్ట్ మన లైఫ్లో ఎన్ని అసెట్స్ ఉన్నాయి, ఎంత లయబిలిటీస్ ఉన్నాయి. అప్పు ఉండి ఆయనకు గుండెపోటు వచ్చే దాంట్లో ఉన్నాడు. ఏమండి మన పిల్లకి ఫంక్షన్ చేద్దామండి అనగానే ఇప్పుడు ఆయనకి గుండెపోటు వస్తుంది లోపల, కానీ ఈమెమో కోరింది. ఒకవేళ లేదు అంటే ఏం బికినో ఎన్ని రోజులు అంటది. ఐఎమ్ సో సారీ ఫర్ దట్ ఇల్లీగల్ లాంగ్వేజ్. బట్ ఎస్ అంటున్నారా లేదా? ఏం చేసావు నువ్వు? ఆయన చూడు మా అక్క చేసింది, మీ వదిన చేసింది, మీ చెల్లె చేయలేదా, నువ్వేం చేసావు? కాదు బా, అది కాదు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. నో యువర్ ఫ్యామిలీ వర్డ్, ఏం అసెట్ ఉంది, ఏం కెపబిలిటీ ఉంది, మనం ఎంత చెయ్యగలుగుతాం, దాంట్లో బాగా చెయ్యి, దాంట్లో నీ ఆరా చూపించు. కానీ ఈ రోల్ అంతా ఆడపిల్లదే, కంపల్సరీ తందే. ఆయన ఎంత బిజీగా ఉన్నా ప్లాన్ మేకర్ అంతా అమ్మవారులే. ఉమెన్ ఇప్పుడు అదే చేస్తున్నారండి. హస్బెండ్ ఎర్న్ చేస్తున్నారు, వాళ్ళకి ఇస్తే మొత్తం ఎవ్రీథింగ్ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. ఇక్కడ మనం చెప్పాల్సిన సరస్వతి దేవి ఇందాక తీసుకుంటే క్రియేటర్. షీ కెన్ క్రియేట్ ఎనీథింగ్. నాలెడ్జ్ ఉన్నదాన్ని నువ్వు న్యూగా క్రియేట్ చేయి. పవర్ ఉంది, నాలెడ్జ్ ఉంది, బట్ దాన్ని క్రియేటింగ్ చూడండి, ఎన్ని డిఫరెంట్ పదార్థాలకు తీసుకొస్తున్నారో పవర్ని. యూ క్రియేట్, దట్ నీడ్స్ అ లాట్ ఆఫ్ అటెన్షన్, ఫోకస్. సో దీస్ ఆల్ గాడెస్లు చాలా నేర్పిస్తారు. మేడం, ప్రేమ అంటే ఇందులోనే అందరు కొట్టుకోపోతున్నారు, అది వయసుకి సంబంధం లేనిది. మరి ఈ టాపిక్ వచ్చేసరికి చాలా మంది ఫీమేల్స్ అయినా టాపిక్ ఫీమేల్ సైడే పోతాం. ఈరోజు నా టాపిక్ అంతా దేవి దేవతలే. సో వన్ సైడ్ లవ్ అంటారా, లేకపోతే ప్రేమించినా కూడా రెస్పెక్ట్ దొరకలేదు రాధ గారికి అని చెప్తారా? సమాజం రాధని ఏ రకంగా చూసింది? ఈరోజు పెళ్ళై మొగుళ్ళు లేని ఆడపిల్లలు ఎవరినో ప్రేమించటం, పెళ్ళి కాకుండానే వన్ సైడ్ ప్రేమించటం, వాళ్ళ లైఫ్లో ఇంకోళ్ళు ఉండటం. కానీ ఈమె హృదయంలో ఆయన ఒక దేవుళ్ళ అయి ఉండొచ్చు కదా. సో వన్ సైడ్ లవ్, దీని గురించి చెప్పాలంటే ఏం చెప్తా? ఓ బ్యూటిఫుల్. లవ్ ఈజ్ నాట్ పొసెసింగ్. మనుషుల్ని నాకు కావాలి అనుకునేది నెవర్ ఇట్ ఈస్ ఎ లవ్. లవ్ ఈజ్ ఎ ఫీలింగ్, లవ్ ఈజ్ ఎ ఎక్స్పీరియన్స్. దొరకకపోవడం టూ సైడ్స్. ఇప్పుడు రుక్మిణికి గుళ్ళు ఉన్నాయా, రాధాకు గుళ్ళు ఉన్నాయా? ఇట్స్ సెలబ్రేటెడ్. యు ఆర్ నాట్ సెలబ్రేటింగ్, యు ఆర్ ఎ గివర్. ఎప్పుడైతే నువ్వు పొసెస్ చెయ్యాలి అని అనుకుంటావో అది ష్రింక్ అవుతుంది. నా కోసం ప్రేమించావు కదా, నా కోసం ఇలా ఉండు, ప్రేమించావు కదా నా కోసం ఇది చెయ్యి, ప్రేమించావు కదా నా కోసం నువ్వు మారు, ప్రేమించావు కదా ఇది అడుగుతున్నావు అంటే లవ్ ఈజ్ అ గ్రోత్. బట్ పొసెసివ్నెస్, ఏదైతే నాకు కావాలి అనుకుంటావో ఇట్ ష్రింక్స్. సో లవ్ ఆల్వేస్ గ్రోస్. అందుకనే ఇస్కాన్ టెంపుల్ రాధమ్మని చూస్తే కృష్ణుడు ఎంత హ్యాపీగా ఎలా ఉన్నాడు. బికాస్ ఎందుకు హ్యాపీ ఉన్నాడు? ఆయన రుక్మిణి దగ్గర సత్యభామ దగ్గర ఉన్నప్పుడు ఫ్లూట్ పట్టుకోలా, రాధ దగ్గర ఉన్నప్పుడు ఫ్లూట్ పట్టుకున్నాడు. బికాస్ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ దిస్ లవ్, బికాస్ నో ప్రెషర్. నువ్వు నాతో ఉండు, నేను ఇష్టమా నాకు చెప్పు, సత్యభామ కాల్తో తన్ని టార్చర్ లేదు. See, you are making somebody happy. That's why I'm a celebrated. Amazing man. That's how Radha. So ఇప్పుడు కూడా మీరు ఎవరైనా ఇష్టపడ్డారు అంటే అన్కండిషనల్లీ you are such a divine. Just be there. ఎంత అదృష్టం అంటే గొంతు పట్టి ప్రేమ కావాలి అని అడుగుతున్నావు అంటే నువ్వు బెగ్గర అయిపోయినావు. ఆల్ ఉమెన్ ఫార్మ్ ఈజ్ ఎవ్రీవేర్ గివింగ్. మగవాళ్ళకి ప్రేమ కావాలా, రాధమ్మ దగ్గరికి వచ్చారు. డబ్బు కావాలా, లక్ష్మీదేవి దగ్గరికి వచ్చారు. ధైర్యం కావాలా, దుర్గమ్మ దగ్గరికి వచ్చారు. నా లైఫ్ మారాలా అంటే కాళికాదేవి, అమ్మ ఇదంతా ప్రపంచం అంతం అయిపోతుంది అనగానే కాళీ జనరేట్ అయింది.
సో ఇట్లా ప్రతి మీరు దగ్గరికి they will చెప్తుంటే come. మగవాడు బిచ్చబడిలా అనిపిస్తున్నాడు నాకు. జ్ఞానమన్నా ఆడ అమ్మవారి దగ్గర. విజువల్ వేసేటప్పుడు ప్లీజ్ ఇట్లా పెట్టారా ఒకటి. నో బిచ్చప్పుడు కాదు. He అంటే felt ఏం good. కావాలన్నా He felt- అమ్మలాగా పెళ్ళంలాగా Yes, no, ఇప్పుడు exactly. లేకపోతే తోడులాగా నీడలాగా Absolutely. ఇప్పుడు మీరు ఎవ్రీథింగ్. అన్నం అమ్మవారంటే గివింగే. మీరు చెప్తుంటే అర్థమవుతుంది. అన్ని అమ్మవార్లు గివింగ్. ఎక్కడ Hmm. టేకింగ్ ఉంది చెప్పండి. ఏం లేదు. మీరు ఎప్పుడు బెబ్బేనే. అలా యాక్సెప్ట్. ఎందుకంటే ఏ దేవుడికి Yes. ఈగో ఎస్ ఎస్ అస్సలు వెళ్ళకండి. అసలు ఈగో ఎక్కడబ్బా. ఇప్పుడు మీరు ఒక్కసారి నాకు ఇది పక్కన చెప్పండి. మీరు ఒక ఫంక్షన్ కి వెళ్తున్నారు. మీరు వెళ్తే జస్ట్ మీరే తెలుస్తారు ఏంటి మహీందర్ అని. మహీందర్ వైఫ్ తో ఇలా వెళ్తే డైమండ్ Family వేసుకొని మొత్తం. ఇలా వేసుకొని ఇట్లా వెళ్తే బాగా రిచ్ ఉన్నట్టున్నాడు మహీందర్. అవును, ఈ ఫేస్ లో ఏం తెలుస్తుంది? గ్లామర్ ఏది, గ్రోత్ ఏది, ఏమి లేదు, గ్రేస్ లేదు. ఏమీ లేదు. ట్రూ. వెన్ ఉమెన్ కమ్స్ దట్ ఆటోమేటిక్ గా గ్లో. అంటే ఉమెన్ కి మెన్న సేమ్ అవసరం. సి యు ఆర్ ద ప్రొవైడర్, వి ఆర్ ద నర్చరర్. ఎస్. నువ్వు తీసుకురావాలి సంపాదన, మేము వండి పెట్టాలి. అవును. అది ప్రేమ, బాధ్యత, ఓన్లీ డబ్బే కాదు. లక్ష్మి అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మనీ. లక్ష్మి అనగానే కరెన్సీ కనిపిస్తుంటది. తింటావేంటి, తెచ్చుకున్నావుగా తినేసే, నేను వండ ఈరోజు. అవ్వదు. నో, ఇట్ హ్యాస్ టు బి ప్రాస్పెరిటీ, సమృద్ధి, కంపాషన్, కరుణ అన్ని కలిపితే లక్ష్మీదేవి. సో మనీ ఈజ్ నాట్ ఎట్ ఆల్. మీరు ఆల్వేస్ అందుకే ప్రపోజ్ చేయొద్దా మేడం అంటే, ఇంకొక సైడ్ లో డైరెక్ట్ గా చెప్పమంటే వీఆర్ లవ్ గివర్స్. బట్ డోంట్ నాకు నువ్వు కావాలి, నువ్వు లేతే చచ్చిపోతావు. ఒరే పరువు తీకంటారా, ఏంటి చచ్చిపోయేది? ఎవ్వరు చచ్చిపోరు. రాధమ్మే చచ్చిపోలేదు, చచ్చేదాకా పీక లోతులాగా పెంచింది. అలా కృష్ణుణ్ణి ప్రపంచానికి వదిలేసి అంతే గ్రేస్ తో వెళ్ళింది. True. సో లవ్ ఈజ్ ఎక్కడ పుడుతుంది, ఎప్పుడు పుడుతుంది, ఎందుకు పుడుతుంది, ఎవరికి పుడుతుంది అనేది తెలీదు. మీరు ఎన్నిసార్లు చెప్పినా లవ్ ఈజ్ బ్లైండ్ అని చెప్పడానికి కొల్లలు ఉన్నాయి మనకి ఎగ్జాంపుల్స్. చాలా సార్లు అంటుంటారు, మీరే చేసి కొంతమంది బ్లాక్ గా ఉంటే అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది, లేకపోతే అందంగా ఉన్న అబ్బాయిని నల్లగా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటుంది. ఎందుకు కాకి మొక్కకి దుండపండు అంటాడు? నీకేం తెలుసు? True. వాళ్ళ లోపల బ్యూటీ, వాళ్ళ కంఫర్టబిలిటీ, వాళ్ళ కంపాటబిలిటీ నీకు తెలీదు. అందంగా ఉన్న వాళ్ళనే చేసుకుంటే ఏమవుతుందో. ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ గొడవలు చూస్తున్నాము, హృతిక్ రోషన్ ది చూసాము. ఎంతమంది డబ్బుంటే బాగా అని అనుకుంటే ఎంతమంది ఇప్పుడు 50-60 ఏళ్లకి డివోర్స్ అవుతాను. మీకు అన్ని ఎగ్జాంపుల్స్ దొరుకుతున్నాయి.